వినడానికి వచ్చారు. నేను మీ అంత మంచోడినేం కాదు. ఇలాగో మీటింగ్ పిలిస్తేను ఆ మీటింగ్ను అల్లరి చేద్దామని చెప్పి ఆపుదామని నేను ఆ మీటింగ్ వెళ్ళాను. తోకొక్కటే తక్కువ, కోతి కంటే ఎక్కువ. అప్పుడు ఇదేంటండి కొంచెం తెల్లగా నాజుగా కనబడుతున్నాడు పిల్లగాడు, వీడు అల్లరి చేసే పిల్లాడని అనుకోకండి. కొంతమందికి ముఖం శుద్ధిగా ఉంటుంది కానీ వీడి మొలంతా గజ్జే, మొఖశుద్ధి మొలగజ్జి. అందరికీ కనబడినప్పుడు మాత్రం చాలా బాగా కనబడతారు కానీ కొంతమంది లోపలేమో క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి. అది నా జీవితం. అందరూ చాలా మంచోడండి అనుకునే వాళ్ళు, కానీ అల్లరిగా ఉండడం అలవాటైపోయింది. స్పోర్ట్స్లో ఉండేవాడినేమో, ఆటల్లో నా వెనకాల కొంచెం కోతిముఖ ఉండేదేమో. ఇలాంటి మీటింగ్ తీసుకుని వెళ్ళి మీటింగ్ని ఎట్లయినా ఆపుదామని ఆ మీటింగ్లో కూర్చున్నాను. వినండి, క్రైస్తవుల పదాలు నాకు రెండు వచ్చు. ఒకటేంటో స్తోత్రం, మరొకటేమో హల్లెలూయా. అరుస్తానరా, నా వెనకాల అరవంటరా. ఆ మీటింగ్ని పాడు చేద్దామని పోయి మీటింగ్లో కూర్చుంటే అరుద్దామనుకునేసరికి అక్కడ నిలబడి కొంతమంది ఒక పాటకు అర్థం చెప్పి పాడుతూ ఉన్నారు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ అని పాడుతూ ఉంటే నా మట్టుకు నాకు అనిపించింది, చిన్ననప్పుడు నాటి నుంచి మంచి హైందవ మత విద్యలో పెరిగినానేమో, క్రైస్తవ్యం అంటే విదేశీ దేవుడు అనేది నా అభిప్రాయం. క్రైస్తవ్యం అంటే తక్కువ కులాల దేవుడు అనేది నా అభిప్రాయం. క్రైస్తవ్యం అంటే ఇది మాంసాహారుల మతం, ఏమంటే నాన్ వెజిటేరియన్స్ ఇది అక్కరలేదు అనేది నా బుర్రలో మా వాళ్ళు బాగా పెట్టారు. అది బాగా ఎక్కించుకున్నాను. కనుక అల్లరి చేయటం మొదలు పెడుతుంటే, వాళ్ళు పాడుతుంటే దేవుడు ప్రేమిస్తాడా, ప్రేమించి మనుషుల కొరకు మరణించినాడా, ఆ ప్రేమతో మనుషుల జీవితాలు చక్కబరుస్తాడా, ఏంటో ఈ ప్రేమ కలిగిన దేవుని గురించి విందామని చెప్పి కూర్చుంటే మా తోకలేడు కోతులు ఒరే స్వామి ఊరుకున్నామేంటన్నారు. కొద్దిసేపు ఆగండ్రా అన్నాను. వాళ్ళు ఆగారు. చివరికి అక్కడ చెప్పబడిన మాటలన్నీ వింటుంటే నా పాప జీవితం అంతా నా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. లెక్చరర్స్ మీద తిరుగుబాటు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఏమంటే ఏడిపించే జీవితం, ఇవన్నీ అక్కడ ఉన్న బోధకుడు చెప్పేస్తున్నాడు. నేను అనుకున్నాను, మేము ఇక్కడ ఉన్నామని ఎవరో మా గురించి చెబితే నా బండారం అంతా బయట పెడుతున్నాడు వీడని. అతను వాక్యం చెప్పాక బయటకు రాగానే ఎవరండి నా గురించి చెప్పారు, నా గురించే చెప్పేవన్నాను. అంటే తమ్ముడా అన్నాడు. ఎవరికి తమ్ముడు, తమ్ముడు అంటావేంటి? తమ్ముడా, నీవెవరో నాకు తెలియదు, నీ గురించి ఎవరో చెప్పలేదు. నేను దేవుని వాక్యం చెప్పాను, ఇది అద్దం లాంటిది, నీ బ్రతుకు నీకు చూపించింది. తమ్ముడా, నీకు దేవుని అవసరం ఉంది. నువ్వు పాప క్షమాపణ పొందాలి, నువ్వు మోక్షరాజ్యానికి చేరాలి. మనిషి జీవితం చావుతో ముగింపవద్దు తమ్ముడా. మొన్నైన శరీరం మట్టికి వెళ్ళాక నీ ఆత్మ దేవుని దగ్గర వెళ్ళాలని ఏవో రెండు మాటలు చెప్పాడు. అవి ఆలోచించాలి అనిపించింది. నేను ఈ బైబిల్ ఒకళ్ళని అడిగి సంపాదించుకొని చదవడం మొదలుపెట్టాను. చాలా విషయాలు అర్థం కాలేదు, కానీ ఒకటైతే నాకు అర్థమైంది. దేవుడు అని ఒక మనిషిని అనాలనంటే ఏ లక్షణాలైతే అవసరమో ఆ లక్షణ అరిషడ్వర్గాలు జయించినోడు కావాలి. కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు జయించిన వాడు కావాలి కదా. ఈ దేవుడు వీటిని జయించిన వాడా కాదని ఆలోచిస్తూ ఉంటే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలకు అతీతుడైన వాడుగా ఈయన కనబడతా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఇట్లనే నీమడి చెరువులోనికి పోయి ఏట్లోనికి పోయి నీళ్ళెట్లా పట్టుకొని పైకి విసిరి ఇలా అడిగేవాడిని. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవాయ త్రాహిమాం కృపాయ దేవ శరణాగత వత్సల అని అడిగేవాడిని. పాపంలో పుట్టాను, పాప పనులు చేశాను, పాపం నుంచి నన్ను ఓ దేవుడా నన్ను విడిపించని అడిగేవాడిని. ఎవరు విడిపిస్తారు నన్ను అనే అన్వేషణలో చిన్నప్పటి నుంచి నేర్పించింది వల్లించేవాడిని. అసతోమ సద్గమయ తమశోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రతిరోజు వల్లించినాను. ఏమిటి దీని తాత్పర్యం అంటే, నా భూతకాలం అసత్యం, నన్ను సత్యములోకి నడిపించవో దేవుడా. నా వర్తమాన కాలం చీకటి, నన్ను వెలుగులోకి నడిపించువో దేవుడా. నా భవిష్యత్తు మరణం, నాకు జీవములోకి నడిపించో పరమాత్ముడా అని శ్లోకం వల్లించాను. కానీ అసత్యములను నన్ను సత్యములోకి తీసుకొచ్చే సత్యవంతుడెవరు? చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకుని వచ్చిన వెలుగైన వాడెవడు? మరణమునకు మాత్రమే పాత్రుడైన నాకు జీవమిచ్చే పరమాత్ముడు ఎవరు అన్న అన్వేషణలో ఇందులో నేనే మార్గం, సత్యం, జీవం, నేనే లోకమునకు వెలుగును అని ఈ క్రిస్మస్ బాలుడు నాకు కనబడగా ఒక అద్భుతమైన రోజు నా పాపములన్నీ ఒప్పుకొనగా ఆయన నా హృదయంలో స్వీకరించగా ఆయన నా హృదయానికి తేలికనిచ్చి ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి నాకు పాప క్షమాపణ కలిగించగా నేను ఆయన కుమారుడినయ్యాను, ఆయన బిడ్డనయ్యాను.